शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सवित्रीभिः वाचां शशिमणिशिलाभङ्गर्चिभिः वसिन्याद्याभिः त्वां सह जननी सञ्चिन्तयति यः स कर्ता काव्यानां भवति महतां भङ्गिसुभगैः वचोभिः वाग्देवीः वदनकमल आमोदमधुरैः। विश्वेश्वर विरूपाक्षा विश्वरूपसदाशिवा शरणं भवभूतेश करुणाकर शङ्कर हरसिंहो महादेव विश्वेशामरवल्लभ शिवशङ्कर सर्वात्मन् नीलकण्ठ नमोऽस्तु ते। मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय सर्वाय श्रीमहादेवाय ते नमः। वन्देऽहं मङ्गलात्मानं भास्वन्तं वेदविग्रहं याज्ञवल्क्यमुनिश्रेष्ठं जिष्णुं हरिहरप्रभुं जितेन्द्रियं जितक्रोधं सदा ध्यानपरायणम् आनन्दनिलयं वन्दे योगानन्दमुनीश्वरं। गुरवे निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्रीदक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। यो अन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् यो अन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। ये పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం వల్ల మన యొక్క సకల ఇంద్రియాలు సవ్యంగా పనిచేస్తున్నాయో ఆ యొక్క పరాత్పరుణ్ణి శిరస ప్రణమిల్లి నేటి ఈ ఉపన్యాసానికి పురోగమిస్తున్నాను. దానాల్లోకెల్లా ఆధ్యాత్మిక విద్యాదానం చాలా గొప్పది అని వ్యాసులు చెప్పారు. ఏమిటి ఆధ్యాత్మికము అంటే పరబ్రహ్మ గురించి చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో దాన్నే ఆధ్యాత్మికము అంటారు. మరి మామూలుగా మనం చదువుకునేటటువంటి దాన్ని ఏ విద్య అంటారు అంటే ఆముష్మికము, ఐహిక ఆముష్మికము. ఐహిక అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన యొక్క జీవితంలో మనం నేర్చుకుంటున్నటువంటిది, ఈ లోకంలో నేర్చుకుంటున్నటువంటిది అని అర్థం. అంచేత ఆధ్యాత్మిక విద్యాదానం అన్ని దానాల్లో కల్లా చాలా గొప్పది అన్నారు. అయితే బ్రహ్మ విద్య అనేటటువంటిది మన యొక్క ఉపన్యాసానికి ప్రధాన శీర్షిక. ఏమిటి బ్రహ్మ విద్య అంటే అందరూ ఒక మాట అంటూ ఉంటారు. ఏమంటారంటే మనకి నానుడిగా ఉన్నది ఇదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య తెలియకపోవడానికి అంటారు. అంటే అర్థం ఏమిటి? అందరికీ అన్నీ తెలుసును అనేది ఇది యొక్క అర్థం. కానీ నిజానికి ఏదైతే మనకి తెలియదో అది ఏ బ్రహ్మ విద్య. అయితే నిజానికి ఈ బ్రహ్మ విద్య ఏమిటి అని అడిగారు. దేన్ని బ్రహ్మ విద్య అంటారు అంటే బ్రహ్మం గూర్చి చెప్పేటటువంటి విద్యని బ్రహ్మ విద్య అంటారు. బ్రహ్మదేవుడు పలికినటువంటి విద్య కాబట్టి బ్రహ్మ విద్య అంటారు అని ఈ బ్రహ్మ విద్య గురించి అందరూ చెప్తూ ఉన్నారు. అయితే ఈ బ్రహ్మ విద్య మనం నేర్చుకోవాలంటే ముఖ్యంగా వేదములు, ఉపనిషత్తులు, ఆరణ్యకములు, బ్రాహ్మణములు ఇవే ఈ బ్రహ్మ విద్యకి ప్రమాణము అని పెద్దలు చెప్తూ ఉన్నారు. వీటికి భాష్యములైనటువంటి రామాయణ, భారత, భాగవత, సాంఖ్య, భక్తి సూత్రాలు ప్రామాణికంగా పరిగణిస్తారు. అయితే దేశం నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ఉండాలని, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో సుభిక్షంగా విరాజిల్లాలని మన యొక్క
ఋషుల యొక్క ఆకాంక్ష. అయితే భాగవతంలో మనకి ఈ బ్రహ్మ విద్య గురించి బాగా వివరంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి మన ఋషి గారికి ఏమిటి సంబంధం అని చెప్తే, ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో త్వం చ ఋషిభ్యో మహద్భ్యో గురుభ్య అన్నారు. అంటే అర్థం ఏమిటి అంటే, కొంచెం మనం ఆయన యొక్క పుట్టుపూర్వోత్తరాల దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ శ్లోకం బాగా అర్థమవుతుంది. ఏమిటి ఆయన పుట్టుపూర్వోత్తరాలు అంటే, బ్రహ్మరాతుడు సునంద అనేటటువంటి దంపతులు చమత్కారపురం దగ్గర నివసిస్తూ ఉండేవారు. చాలా కాలం సాంసారిక జీవితం గడిపిన తర్వాత సునందాదేవి బ్రహ్మరాతుడి దగ్గరికి వచ్చి, నాథ, మనకు అన్నీ ఉన్నాయి కానీ సంతాన భాగ్యం లేకపోయింది, దాని గురించి ఏమైనా ఆలోచించారా అని చెప్పింది. అంటే అవును, సంతానం అనేది కావాలి కదా, కాబట్టి తప్పకుండా సంతానం గురించి ఆలోచిస్తాను అని ఒకసారి కళ్ళు మూసుకుని తాను చదివినటువంటి చదువునంతటినీ కూడా నెమరవేసి ఏం చేయాలి అని అనగానే తపస్సు చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు బ్రహ్మరాతుడు. సరే, భార్య యొక్క అనుమతి తీసుకుని నేను సంతానం కోసరం తపస్సు చేయడానికి సిద్ధపడుతున్నాను, అందుకని కేదార్నాథ్ వెళ్ళి అక్కడ తపస్సు చేస్తాను అని భార్యతో చెప్పాడు. భార్య సంతానం కోసమే కదా, అందుకని అంగీకరించింది. ఆ అంగీకరించడం వల్ల ఆయన కేదార్నాథ్ వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు, అంటే అతి కష్టంతో కూడుకుని ఉన్నటువంటి తపస్సుని ఆయన చేశాడు. అలా చేయడం వల్ల ఆయనకి విద్యాధిదేవత అయినటువంటి హయగ్రీవుడు ఆయన ప్రత్యక్షమయ్యి, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. అంటే నాకు అన్నీ ఉన్నాయి, వేదంగాలని చదువుకున్నాను, కానీ నాకు పుత్రులే లేరు, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా. అంతేకాదు, పితృ రుణం తీరేటటువంటి మార్గం కూడా లేదు. పిల్లలు పుడితే పితృ రుణం తీరుతుంది, కాబట్టి ఆ మార్గం కూడా కనబడలేదు నాకు అని చెప్పేసి విద్యాధిదేవత అయినటువంటి ఆ హయగ్రీవుడికి చెప్పాడు. సరే, నువ్వు సంతానం కోసమే ఇంత తపస్సు చేశావు కాబట్టి, నీ తపస్సుకు మెచ్చి నేను వచ్చాను కాబట్టి తప్పకుండా నీకు పుత్రోదయం కలుగుతుంది. నేనే నీకు పుత్రుడిగా ఉద్భవించి కర్మభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో బ్రహ్మ విద్యని ప్రచారం చేస్తాను, అందరికీ తెలిసేలా చేస్తాను అని ఆయన వాగ్దానం చేసి అదృశ్యమయ్యాడు. పరమేశ్వరుడు కనిపించాడు, పుత్రోదయం అవుతుందని వాగ్దానం ఇచ్చాడు. ఇంకేం కావాలి? చక్కగా తపస్సుని పరిసమాప్తి చేసి చాలా ఆనందంతో ఆయన మళ్ళీ చమత్కారపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి భార్య అయినటువంటి సునందాదేవికి జరిగినటువంటి విషయాన్ని తెలియజెప్పాడు. అప్పుడు సునందాదేవి చాలా ఆనందించింది. పరమేశ్వరుడి యొక్క దయ మన మీద ఉంది, అందుకనే మనకి ఇదంతా జరుగుతోంది అని సునందాదేవి ఆనందపడింది. ఒక మంచి ముహూర్తాన ఆమె గర్భవతి అయింది, మరొక మంచి ముహూర్తాన ఆమె చక్కటి పుత్రుడిని కన్నది. ఆ కన్నటువంటి పుత్రుడికి యాజ్ఞవల్కుడు అని పేరు పెట్టారు. అయితే ఈయన పుట్టేటప్పుడు కూడా ఓ గమ్మత్తు జరిగింది. ఏమిటంటే, అందరూ 9 నెలలు నిండిన తర్వాత 10వ నెలలో సాధారణంగా పుట్టేస్తుంటారు. కానీ యాజ్ఞవల్క్య మహర్షి వారు మాత్రం 10వ నెలలో కాకుండా అలాగే ఇంకా పుట్టడానికి లేట్ చేస్తున్నారు. తండ్రి గర్భస్థ శిశువుతోటి మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో ఆయనకి అంత శక్తి ఉందన్నమాట. కాబట్టి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? అబ్బాయి, నువ్వు ఇంకా బయటికి రాకుండా అమ్మని కష్టపెట్టడం నీకేమన్నా న్యాయంగా ఉందా అని అడిగాడు. అంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు, నాన్నగారు, నేను ఇప్పుడు పుట్టకపోతే
వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. నేను ఆలస్యంగా పుట్టానని అనుకుంటున్నారు కదా, లోగడ సుఖమహర్షి ఎన్నాళ్ళు కడుపులో ఉన్నాడో తెలుసుకున్నారా? ఆయన 4 సంవత్సరాల పైచర్లే తల్లి యొక్క కడుపులో ఉన్నాడు. మరి ఆయన కంటే నేను తక్కువే కదా. కానీ నేను భూమి మీదకి రావాలంటే ఒక షరతు ఉంది. ఏమిటా షరతు అంటే, బ్రహ్మ విద్య అనేటటువంటి విద్యని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నాకు ఉపదేశిస్తే నేను భూమి మీదకి వచ్చి అదే బ్రహ్మ విద్యని ప్రచారం చేద్దామని అనుకుంటున్నాను. నా యొక్క లక్ష్యం అది అని చెప్పాడు. సరే, తండ్రి మాత్రం ఊరుకుంటాడా? భార్య నొప్పులు పడుతోంది, చాలా బాధపడుతోంది, కడుపులో ఉన్నటువంటి పిల్లవాడిని మోయడానికి ఇబ్బంది పడుతోంది. అందుకని ఆయన డైరెక్ట్గా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడితో మాట్లాడుతున్నాడు. స్వామి, నాకు నువ్వు పుత్రాదయం కలుగుతుందని చెప్పేసి వాగ్దానం చేశావు. నా భార్య గర్భవతి అయింది, నెరవేరిందే, కానీ శిశువు మాత్రం భూపత్రం కాట్లేదు. ఏమిటని అడిగితే ఆ శిశువు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నాకు బ్రహ్మ విద్యను ఉపదేశిస్తే నేను భూమి మీదకి వస్తాను అన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు వచ్చి ఆ శిశువుకి బ్రహ్మ విద్యను కనుక ఉపదేశించినట్లయితే నా శిశువు కాస్త భూమి మీద అవతరిస్తాడు అని చెప్పేసి, సరే అని ఆ వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వారు, నేను తప్పకుండా వచ్చి నీ కుమారుడికి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తాను అని చెప్పి ఆయనతో కూడా వచ్చి గర్భస్థ శిశువుకి శ్రీమన్నారాయణుడు స్వయంగా ఈ బ్రహ్మ విద్యని ఉపదేశించాడు. ఆ తర్వాత సంతృప్తి చెందినటువంటి వాడై మన మహర్షి వారు భూపతం జరిగింది, భూమి మీద అవతరించడం జరిగింది. ఈ విధంగా ఆయన అవతరించారు కాబట్టి బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో అని ఆయన్ని మనం తలుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ బ్రహ్మ విద్య ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే మన మహర్షి వారు భూలోకంలో వ్యాప్తి చేశారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఏమని చెప్పారంటే, మహర్షి వారు అందరిలాగే వివాహం చేసుకుని మైత్రేయి కాత్యాయని అనేటటువంటి ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. చాలా కాలం సాంసారిక జీవితాన్ని గడిపాడు. దానివల్ల 4 పుత్రుల్ని కన్నాడు. ఆ తర్వాత సన్యాసం తీసుకోవాలి, ముక్తి సంపాదించాలి అని అనుకున్నవాడే సన్యాసాశ్రమం స్వీకరించడానికి భార్యలిద్దరిని పిలిచి అడుగుతున్నాడు. ఆయన ఎప్పుడైనా సరే సన్యాసాశ్రమం తీసుకోవాలంటే పెళ్ళి కాకముందరైతే తల్లి అనుమతి ఇవ్వాలి, పెళ్ళి అయిన తర్వాత అయితే భార్య అనుమతి ఇవ్వాలి. కాబట్టి ఆ భార్యని అడుగుతున్నాడు, నాకుండేటటువంటి యావదాస్తిని మీ ఇద్దరికి చెప్తున్నాను. నేను సన్యాసాశ్రమం తీసుకుని ముక్తిని పొందాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి మీరు నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతి ఇవ్వవలసినది అని అడిగాడు. అప్పుడు మైత్రేయి అంది, స్వామి, మీరు అన్నది బాగానే ఉంది, మీ యావదాస్తిని మాకు ఇచ్చేశారు, సంతోషం. మీరు సన్యసించడానికి వెళ్తున్నారు, అంతకంటే సంతోషం. కానీ ఈ ఆస్తి గొప్పదా, మీరున్నటువంటి ముక్తి పదం గొప్పదా అని ఆమె అడిగింది. అంటే అప్పుడు ఆయన చెప్తున్నారు, ఈ రెండవదైనటువంటి ముక్తి పదం
చాలా గొప్పది. అందుకనే నేను సన్యాసాశ్రమం స్వీకరించాలనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు మైత్రేయి అంది, చూసారా, మీకేమో మంచిది కావాలి, మాకేమో గొప్పది కానిది మాకు అప్పచెప్పి గొప్పదైనటువంటి ముక్తి పదం కోసం మీరు వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అయినా మీరు జవాబు చెప్పవలసిన అవసరం లేదు, మీకు మిమ్మల్ని ప్రశ్నించవలసిన అవసరం లేదు. భార్యకి భర్త ఏ దైవం కాబట్టి నేను మీతో కూడా ఉండి మీకు సపర్యలు చేసుకుంటూ నేను కూడా ముక్తి మార్గాన్ని పొందాలని అనుకుంటున్నాను. కాబట్టి నన్ను కూడా మీరు అనుమతించవలసినది అని భర్తని కోరుకుంది మైత్రేయి. ఇంతలా అడిగిన తర్వాత ఆయన కాదు, వద్దు అని అనలేకపోయాడు. అనలేక సరే అని అంగీకరించాడు. ఆ మైత్రేయి యాజ్ఞవల్క్య మహర్షితోటి కూడా వెళ్ళి చాలా కాలం వారు ఆ సన్యాసాశ్రమంలో అనేక విధాలైనటువంటి స్తోత్రాలు వగైరాలు చేసిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత అడిగింది, ఏమండి, మీరు బహు నేర్పరులు, బహు విద్యావంతులు కాబట్టి బ్రహ్మ విద్య అంటే ఏమిటి, దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ ఇది దొరుకుతుంది అని చెప్పేసి మైత్రేయి అడిగింది. సాధారణంగా ఏదైనా ఒక విషయం అడగాలంటే అడగడం నేర్చుకోవాలి ఫస్ట్. అప్పుడు మాత్రమే అవతల వ్యక్తి చక్కగా సమాధానం చెప్తాడు. అందులో అమ్మ కదా ఎంత చక్కగా అడిగింది, తన యొక్క పిల్లలందరికీ బ్రహ్మ విద్య ఎలా ఉంటుందో, ఎక్కడ దొరుకుతుందో, ఎలా నేర్చుకోవాలో అన్నీ చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో ఆమె ఈ విషయాన్ని అడిగింది. అడిగేటప్పటికీ ఆయన అంటున్నాడు, తప్పకుండా చెప్తాను, నీకు బ్రహ్మ విద్య గురించి నువ్వు అడిగావు కాబట్టి నేను చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ఎప్పుడైనా సరే ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకములు, బ్రాహ్మణములు దీనికి ప్రమాణం. అంతేకాదు ఇది బ్రహ్మ అంటే ఎవరు, పరబ్రహ్మ అన్నమాట. ఆ పరబ్రహ్మ విరాట్ స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ చేత బోధించబడినది కాబట్టి దీన్ని బ్రహ్మ విద్య అంటారు అని చెప్పేసి చెబుతూ, దేశకాల పాత్రములకు ఇది అతీతమైనది. అంటే ఏమిటి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా పద్ధతులు ఉంటాయి, అలాగే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఇవి అలా కాకుండా దేశకాల పాత్రములకు అతీతమైనటువంటిది. అంతేకాదు ఇది ఒక్కటి నేర్చుకుంటే అన్ని విద్యలు నేర్చుకున్నట్లే అని చెప్పేసి చెప్పాడు మహర్షి మైత్రేయి వారితో. ఇంకా ఏమని చెప్పాడు, ఇది అతి రహస్యమైనది అన్నాడు. ఏమిటి రహస్యమైనది? ఆయన మనం నేర్చుకున్నాడు కదా, మైత్రేయికి చెప్తున్నాడు కదా, ఇంకా రహస్యం ఏమిటి అంటే ఆ పదమే ఒక రహస్యం. రహస్యము అన్న పదానికి అర్థం ఏమిటంటే అడిగితేనే చెప్పాలి, అడగకపోతే చెప్పకూడదు అని దాని యొక్క అర్థం. అందుచేత ఈయన అతి రహస్యమైనది అని చెప్పడానికి కారణం. అంతేకాదు సత్పురుష చేవ్యము. సత్పురుషులు అంటే ఎవరు అంటే ఆడి తప్పని వారు, అహింసావాదులు, అహింస ఆచరించేటటువంటి వారు. వీళ్ళు ఏదైతే సేవిస్తారో దానిని బ్రహ్మ విద్య అని చెప్పేసి అంటారు. ఇక ఇది ముఖ్యంగా దేని గురించి చెప్తుంది అంటే పరాత్పరుడు ఏ విధంగా మనం పొందవచ్చు, ఆ పొందడానికి సాధనం ఏమిటి, దాన్ని ఎలా చేరుకోవాలి అనేటటువంటిది చెప్తుంది. ఈ చెప్పడంలోనే 2 రకాలైనటువంటి విద్యల గురించి ఇది చెప్తుంది అని చెప్పేసి చెప్పారు. ఏమిటా 2 రకాలు అంటే, ఒకటి పరవిద్య, 2 అపర విద్య. ఈ 2 కలిపితే బ్రహ్మ విద్య అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఇందులో మరి పరవిద్య అంటే ఏమిటి అంటే, పరవిద్య అంటే యోగము, భక్తి అనేటటువంటి వాటి గురించి తెలియజెప్తుంది పరవిద్య. అంతేకాదు వైరాగ్య జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే దీనికి తెలుసుకోవడానికి అర్హులు.
వైరాగ్య జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే ఏమిటి? ఈషణత్రయం నుంచి సన్యాసం పుచ్చుకున్నవాడు. ఈషణత్రయం అంటే ఏమిటి అంటే దారేషణ అంటే భార్య పట్ల ఆసక్తి, ధనేషణ ధనం పట్ల ఆసక్తి, పుత్రేషణ పుత్రుల పట్ల ఆసక్తి. ఈ మూడు ఎవరైతే వదిలిపెడతారో వాళ్ళు ఈ పరవిద్య నేర్చుకోవడానికి అర్హులు అని చెప్పారు. అయితే మరి అపర విద్య అంటే ఏమిటి అంటే అపర విద్య అంటే లోక విద్య అని చెప్పుకోవచ్చు. ఇహలోకంలో మనకి దొరికేటటువంటి విద్యలన్నీ కూడా అపర విద్యలే. దీన్ని కూడా 3 రకాలుగా విభజించారు. ఏమిటది అంటే మొదటి రకం ఒక జాతి, ఆశ్రమం, రాజు, స్త్రీలు, పురుషులు వీళ్ళందరూ తెలుసుకునేటటువంటి వైజ్ఞానిక విషయాలు, ఇతర విషయాలు అన్నింటినీ కూడా దీంట్లో మొదటి భాగంగా చెప్పారు. ఇక రెండవ భాగం పుణ్యలోకాలు పొందాలంటే ఏ రకమైనటువంటి పుణ్యం చేయాలి అని చెప్పేదే ఇది రెండవ భాగం అని చెప్పారు. మరి మూడవ భాగం ఏమిటి అంటే అతీంద్రియ శక్తి. దీన్ని ఆ అతీంద్రియ జ్ఞానానికి చెందినటువంటి ఆత్మ, ప్రకృతి వాటి గురించి జీవుడు ఎలా ఉంటాడు, ఆ జీవుడు గురించి తెలిపేటటువంటి విద్య ఏదైతే ఉందో దీన్ని ఈ మూడింటిని కలిపి అపర విద్య అని చెప్పారు. అయితే పర విద్య అంటారు, అపర విద్య అంటారు, బ్రహ్మ విద్య అంటారు. ఏమిటండి అటు ఇటు కానటువంటి మాకు ఇబ్బంది పెడుతున్నారు, అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది కలుగుతోంది అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ ఇబ్బందిని తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే పైన చెప్పినటువంటి వాటి అన్నింటికీ ఒక్కొక్కటి వివరంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే బ్రహ్మ విద్య గురించి మనకి తెలుస్తుంది. ఏమిటది అంటే వాటిలలో మొట్టమొదటి వేదము అని చెప్పుకున్నాం. వేదం అంటే ఏమిటి? విత్ అనేటటువంటి ఒక ధాతువు నుంచి పుట్టినటువంటి పదము వేదము. విత్ అంటే ఏమిటి? తెలియుట అని. ఏదైతే తెలిసినదో దాన్ని మంచిదా చెడ్డదా అని వివరంగా తెలిస్తేనే అది తెలియడం అవుతుంది. ఆ విధంగా జ్ఞానాన్ని వేదము అని చెప్పారు. ఇక ఆ విన్నదాన్ని ఏదైతే మనం విన్నామో అంటే గురువు గారి దగ్గర నుంచి శిష్యుడు వినడం, ఆ శిష్యుడు విన్నటువంటి దాన్ని జాగ్రత్తగా మళ్ళీ మననం చేయడం, ఇది వేదం యొక్క లక్షణం. అయితే పూర్వం విరాట్ పురుషుడు బ్రహ్మదేవుడికి చెప్తే, ఆ బ్రహ్మదేవుడు ఋషులకు చెప్తే, ఆ ఋషులు విన్నది కాస్త జాగ్రత్తగా గ్రంథస్థం చేశారు, భావితరాలకి అందాలి. అలా వాళ్ళు మనకు ఉపకారం చేశారు కాబట్టి ఆ ఋషులందరినీ కూడా మనం మనస స్మరించుకుంటూ నమస్కారం చేస్తున్నాం. అయితే ఇలాగ ఈ ఋషులు గ్రంథస్థం చేసినటువంటి దాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా. ఇలా ఈ వేదాన్ని నేర్చుకోవాలంటే ఏం చేయాలి అంటే దీన్ని ఆ రోజుల్లోనే ఈ వేదరాశిని అంతటినీ కలిపి 4 వేదాలుగా విభజించారు. విభజించి దాన్ని ఋషులందరికీ అందజేస్తే వాళ్ళు వేదాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేస్తే ఆ ఋషులు ఏం చేశారంటే ఈ వేదాన్ని మనమైతే అర్థం చేసుకోగలుగుతున్నాం, మన తర్వాతి తరం అర్థం చేసుకోవాలంటే సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి అని అనుకుని దానికి మళ్ళీ శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, వ్యాకరణం, కల్పం ఇలాగా 6 రకాలుగా దాన్ని విభజించారు. విభజిస్తే దీన్ని అపర విద్య అని చెప్పారు. దీన్నే అపర విద్య అని. దీన్ని సాధన చేస్తే పరమాత్మని ఎలా పొందాలో అది తెలుస్తుంది. ఆ పరమాత్మని పొందడమే పర విద్య అని చెప్పారు. అయితే ఈ వేదాలకి శాఖల్ని ఏర్పాటు చేసి వేదవ్యాసుడు తన శిష్యుడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క శాఖను ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? దీనికి మళ్ళీ బ్రాహ్మణములు, సంహితలు, ఆరణ్యకములు, ఇంకా ఉపనిషత్తులు అని 4 రకాలుగా ఒక్కొక్క శాఖని విడదీశారు ఆ శిష్యులందరూ కూడా.
అయితే ఈ వేదం నేర్చుకోవాలి అంటే వేదానికి 2 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఏమిటి ఆ లక్షణాలు? ఒకటి అర్థబాహుల్యం, 2 భావబాహుల్యం. అర్థబాహుల్యం అంటే ఏమిటి అంటే ఒక పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉండడం. అదేంటంటే ఒక పదానికి అనేక అర్థాలు ఎలా ఉంటాయి అంటే ఉదాహరణకు ఒకటి చూద్దాం. సబ్రహ్మస్స శివస్స హరి చేంద్రస్సోక్షర పరమస్వరాట్ అని శృతివాక్యం ఉంది. ఈ శృతివాక్యంలో ఇంద్ర అనే ఒక పదం కనిపిస్తుంది. ఈ పదానికి ఆది పురుషుడు, విరాట్ పురుషుడు, పరమాత్మ, చైతన్యం, జీవుడు అని అనేక రకాలైనటువంటి అర్థాలు ఈ ఇంద్ర అనేటటువంటి పదాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఏ అర్థాన్ని తీసుకుంటే అక్కడ సరిపోతుందో ఆ అర్థాన్ని మాత్రమే తీసుకోవాలి. అందుకని వేదాన్ని అర్థబాహుల్యం అనేటటువంటి లక్షణం వేదానికి ఉంది అని చెప్పుకుంటున్నాం. ఇక భావబాహుల్యం అంటే ఎలా ఉంటుంది? ముఖాదింద్రశ్చాగ్నిశ్చ అని ఋగ్వేదంలో ఉన్నటువంటి అందులో చూస్తే పైకి కనిపించేది ఏమిటంటే ముఖం నుండి ఇంద్రుడు అగ్ని పుట్టారు అని మనకు కనిపిస్తుంది మామూలుగా వాక్యంగా. కానీ ఇక్కడ దీన్ని భావం ప్రకారం చూస్తే ఏం చెప్పాలట? ముఖము నుండి అగ్ని పుట్టాడు అంటే ముఖం అంటే నోరు, నోటి నుండి అగ్ని పుట్టాడు, బాహువుల నుంచి ఇంద్రుడు పుట్టాడు అని చెప్పాలి. ఇలాగా ఒక్కొక్క దాన్ని వివరంగా దాని యొక్క భావాన్ని వచ్చి ఎలా చెప్పాలి అనేది తెలుసుకోవాలి. కానీ ఈ మంత్రంలో ఎక్కడా కూడా బాహువులు అనేటటువంటి పదమే ఉండదు. ఉండకపోయినా దాన్ని అలాగే చెప్పాలి. చెప్పేటటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో బోధించే గురువులందరికీ కూడా ఈ భావబాహుల్యం వారి కోసం మాత్రమే తయారు చేయబడింది, ఈ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ప్రతి గురువు కూడా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని దాన్ని ఆచరించి అప్పుడు మాత్రమే శిష్యుడికి చెప్పాలి. లేకపోతే ఆయనే ఆచరించకపోతే అందులో ఉండేటటువంటి అసలైనటువంటి అర్థాన్ని అందుకునే అవకాశం ఎవరికీ లేదు. ఇకపోతే సంహిత అంటే అర్థం ఏమిటి అంటే ఆధ్యాత్మిక విషయాలు, విజ్ఞాన శాస్త్ర విషయాలు, ఇంకా కర్మకు సంబంధించినటువంటి విషయాలు, వీటన్నిటినీ వాటికి సంబంధించినటువంటి మంత్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని సంహిత అనే పేరుతోటి తయారు చేశారు. ఒక భాగంగా విభజించారు దాన్ని. ఇంకా బ్రాహ్మణములు అంటే అర్థమేమిటి అంటే మంత్రాలకి అర్థాలు, యజ్ఞకర్మలు ఎలా చేయాలో విధి విధానాలు ఇందులో తెలియజెప్పారు. ఈ బ్రాహ్మణములు అనేటటువంటి దాని గురించి మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలి. ఏమిటంటే లోకల్లో ఒక శ్లోకం అందరికీ బాగా పరిచయం. ఏమిటది? గజానాం మందబుద్ధిశ్చ సర్పాణం అతినిద్రత బ్రాహ్మణానాం అనేకత్వం త్రిభిర్లోకోపకారిక అన్నారు. అంటే అర్థం ఏంటంటే గజానాం అంటే ఏనుగులకి మందబుద్ధి, నెమ్మదిగా నడుస్తుంది పాపం. ఎన్నిసార్లు కుశంతో ఇలా పొడిస్తే తప్ప అది మనం ఏం చెప్తున్నామో అర్థం చేసుకోవాలి. సర్పాణం అతి నిద్రత, పాములకి ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటాయి పాములు. బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకి ఒకరికొకరికి పడరు. అందుకని వాళ్ళు ఎవరి యొక్క పద్ధతి వాళ్ళదే అని ఇందులో స్థూలంగా చెప్పేశారు చాలామంది. కానీ అది సరి అయినది కాదు. బ్రాహ్మణానాం అనేకత్వం అంటే ఒక్కొక్క వేదానికి, ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క రకమైనటువంటి బ్రాహ్మణము తయారు చేయబడింది. కాబట్టి ఒక బ్రాహ్మణం నుంచి ఇంకొక బ్రాహ్మణంలోకి వెళ్ళినట్లయితే దాని యొక్క అర్థాలు తేడా ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణానాం అనేకత్వం అని అక్కడ చెప్పుకోవాలి. కానీ బ్రాహ్మణులందరూ వేరువేరుగా ఉంటారు, ఎవరి దారి వాడిదే అని మాత్రం ఎప్పుడూ చెప్పుకోవాలి. ఈ మూడు కూడా లోకోపకారిక అన్నారు. అంటే అర్థం ఏమిటంటే లోకానికి ఉపకారం జరుగుతాయని. ఇప్పుడు ఏనుగు చాలా గుర్రంలాగా పరిగెట్టింది అనుకుంటాం, ఏమవుతుంది? దాన్ని ఎవరైనా అభివృద్ధి చేయగలరా? చేయలేదు. రోడ్ ఉంది, నెమ్మదిగా వెళుతుంది.
అదే ఒక కార్లా పడితే దాని కింద ఎవడైనా పడితే ఇంకంతే. అందుచేత రోడ్ రోలరు ఏనుగు నెమ్మదిగానే వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం జరిగింది. అలాగే సర్పాణం అర్ధనిద్రత, ఎక్కువసేపు పడుకుంటాయి కాబట్టి పాములు కొంచెంసేపే తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా ప్రమాదం లేదు. అదే 24 గంటల్లోనూ 20 గంటలు అవి తిరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి. అందుచేత లోకానికి ఉపకారం జరగడం కోసమే పరమేశ్వరుడు ఈ విధానాన్ని నిర్ణయించాడు అని చెప్పారు. లేకపోతే ఆరణ్యకాలు. ఆరణ్యకాలంటే ఏమిటి అంటే ఆధ్యాత్మిక భావనల్ని ప్రధానంగా ఇందులో వివరించారు కాబట్టి వీటిని అరణ్యకాలు అని పేరు పెట్టారు. లేకపోతే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే ఏమిటి? అతీంద్రియ జ్ఞానాన్ని ఉపనిషత్తులు అన్నారు. అంటే ఏమిటి? పుణ్యం ఎలా చేయాలి, ఆత్మను ఎలా పొందాలి, ఇక వ్యక్తి యొక్క విధులేమిటి, బాధ్యతలేమిటి, అవన్నీ కూడా ఇందులో వివరింపబడ్డాయి. కాబట్టి వాటిని ఉపనిషత్తులు అని చెప్పేసి చెప్పారు. వీటినే బ్రహ్మ విచారణ, సృష్టి విచారణ, దేహ విచారణ అని కూడా చెప్తారు. అలా 3 రకాలుగా ఈ ఉపనిషత్తులు మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే శిక్ష. శిక్ష అంటే ఏమిటి అంటే ఒక పదం కానీ ఒక వాక్యం కానీ ఎలా చదవాలి, దానికి ఉదాత్తం ఎక్కడ, అనుదాత్తం ఎక్కడ, స్వరితం ఎక్కడ, పులతం ఎక్కడ, హ్రస్వం ఎక్కడ, దీర్ఘం ఎక్కడ, ఎక్కడెక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడెక్కడ ఆపాలి, ఎంతసేపు ఆపాలి, ఇవన్నీ కూడా చెప్పేటటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విషయాన్ని తెలిపేటటువంటి దాన్ని శిక్ష అని చెప్పేసి చెప్తారు. శిక్ష తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? వ్యాకరణం. వ్యాకరణం అంటే ఏమిటి? ఒక వాక్యం ఏ విధంగా ఉండాలి. రాముడు వచ్చి వెళ్ళారు అనొచ్చా? అనకూడదు. రాముడు వచ్చి వెళ్ళాడు అని అన్నాడు. ఇక రాముల వారు అన్నాం అనుకోండి, అప్పుడు వెళ్ళారు అని అనొచ్చు. రాముడు అన్నప్పుడు ఒక వ్యక్తి కానీ, రాముల వారు అంటే గౌరవార్థం. అలాగే వాళ్ళందరూ వచ్చి వెళ్ళాడు అని అనొచ్చా? అనకూడదు. ఒక బహువచనం, కర్త బహువచనంలో ఉంటే క్రియ బహువచనంలో ఉండాలి, కర్త ఏకవచనంలో ఉంటే క్రియ ఏకవచనంలో ఉండాలి అని చెప్పేదే వ్యాకరణ శాస్త్రం. కాబట్టి వ్యాకరణం సంధి, సమాసం అనేటటువంటి విషయాన్ని చెబుతూ అలంకారాలను గురించి కూడా ఇందులో మనకి వివరిస్తూ ఉంటుంది. ఇది వ్యాకరణం యొక్క గొప్పతనం. వ్యాకరణం అయిన తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఛందస్సు. ఛందస్సు అంటే ఏమిటి? ఏ పద్యాన్ని ఎలాగ చదవాలి, ఏ పద్యం ఏ విధంగా రచించాలి అని చెప్పేటటువంటి. మనకి మంత్రాల్లో కూడా ఛందస్సులు ఉన్నాయి. గాయత్రి ఛందస్సు, పంక్తి ఛందస్సు, బృహతి ఛందస్సు, ధాత్రి ఛందస్సు, త్రిష్టిప్ ఛందస్సు, అనుష్టిప్ ఛందస్సు, ఇలాగా అనేక ఛందస్సులు ఉన్నాయి. ఏ విభాగానికి ఈ మంత్రం చెందిందో చెప్పాలి అంటే ఆ ఛందస్సుని బట్టి మనం ఆ మంత్రం ఏ విభాగానికి చెందిందో చెప్పగలుగుతాం. అయితే కావ్యాలు నేర్చుకోవాలంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు అనే 3 ఉంటే చాలు. కానీ వేదం నేర్చుకోవాలంటే మాత్రం ఈ 3టితో పాటు నిరుక్తం అనేటటువంటిది కూడా నేర్చుకుని తీరాలి. అయితే నిరుక్తం అంటే ఏమిటి? ఒక పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. అంతేకాకుండా వేద మంత్రాలు అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేదే నిరుక్తం అని చెప్పేసి మనకు చెప్తున్నాం. అయితే మరి ఇంతటి నిరుక్తం మనకి ఎవరు అందించారండి అంటే యాస్కుడు అనేటటువంటి ఋషి ఈ నిరుక్తం అనేటటువంటి దాన్ని మనకి అందించారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అర్థం తెలుసుకుని చదువుకోవడం ఉత్తమం. అర్థం గ్రహించినటువంటి చదువు వ్యర్థం అన్నాడు యాస్కుడు. ఇకపోతే కల్పం. కల్పం అంటే ఏమిటి? వేదమంత్రాల యొక్క విజ్ఞానాన్ని ఉపయోగించే విధానమే కల్పం. చూడండి, మనం సత్యనారాయణ మూర్తి వ్రతం చేస్తున్నాం.
సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తుంటే పురుష సూక్త విధానేనా అని ఉంటుంది. లేదు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం, అక్కడేం చెప్తున్నాం, స్త్రీ సూక్త విధానేనా అని చెప్తున్నాం. ఈ విధంగా పురుష సూక్తంలో ఉండేటటువంటి మంత్రాలు తీసుకుని సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తే, స్త్రీ సూక్తంలో ఉండేటటువంటి మంత్రాలు తీసుకుని వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. ఇలాగా స్త్రీ దేవతలకి స్త్రీ సూక్తము, పురుష దేవతలకి పురుష సూక్తము ఉపయోగించి మనం తెలుసుకుంటాం. దాన్నే కల్పము అన్నారు. అంతేకాదు ఈహ లోకంలో పరలోకంలోనూ కూడా సుఖాలు పొందాలంటే మనం ఏం చేయాలి, అవన్నీ కూడా చెప్పేదే కల్పం. అందుకనే చూడండి, సత్యనారాయణమూర్తి వ్రతం మనం ఉదాహరణగా తీసుకుంటే, ఈ వ్రతం కనుక చేసినట్లయితే జనుల యొక్క కష్టాలు వాటంతటా అవే తీరుతాయి అని చెప్తారు. ఎందుకు చెప్తారు? అది కల్పంలో ఒక భాగం అంతే. కాబట్టి కష్టాలు తీరాలంటే ఇది. అలాగే ఒక పిల్లవాడు పుట్టడానికి గర్భిణీగా ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఏమేమి చదువుకోవాలి, భాగవతం చదువుకోవాలి, రామాయణం చదువుకోవాలి అని చెప్పేసి చెప్తారు. ఈ విధంగా కల్పం వివరిస్తూ ఉంటుంది. అంతేకాదు జ్యోతిషం. జ్యోతిషం అంటే ఏమిటి? కర్మల వల్ల సుఖ దుఃఖాలు ఎప్పుడు కలుగుతాయి అనేటటువంటిది చెప్పేదే జ్యోతిషం అని చెప్పేసి చెప్తారు. మనకి ఎప్పుడు లాభం కలుగుతుంది, ఎప్పుడు నష్టం కలుగుతుంది అని చెప్పేదే జ్యోతిషం. ఇన్ని తెలుసుకున్న తర్వాత ధర్మం అనేటటువంటి దాని గురించి తెలుసుకోకపోతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళు ఉంటాం. అయితే ధర్మం అంటే ఏమిటి అంటే, విధులు బాధ్యతలు గురించి చెబుతూ సక్రమంగా నెరవేర్చమని చెప్పేదే ధర్మం అంటారు. అయితే ఈ ధర్మం వల్ల వ్యక్తికి, సంఘానికి మేలు కలుగుతుంది. అంతేకాదు ఇదే పుణ్యం. దీన్ని ఆచరించే వారే పుణ్యాత్ములు, వారే ధర్మాత్ములు అని ఈ ధర్మం చెప్తారు. అలా కాకుండా దీనికి వ్యతిరేకంగా చేస్తే అధర్మము అని చెప్పారు. శృతి, స్మృతి, పురాణం, శిష్టాచారం, అంతరాత్మ కలిపితే ధర్మం అన్నారు పెద్దలు. అయితే ఈ ధర్మానికి తపస్సు, శౌచము, దయ, సత్యం అని 4 కాళ్ళు. ఈ 4 కాళ్ళలో ఏ ఒక్క కాలు అంటే ఏ ఒక్కటి లోపించినప్పటికీ కూడా ధర్మం తప్పినట్టే భావించాలి. ఈ ధర్మాన్ని కూడా 3 రకాలుగా విభజించారు. ఏమిటది అంటే, 1 సామాన్య ధర్మం, అందరూ పాటించేది. 2 ఆపత్కాల ధర్మం, ఎమర్జెన్సీ. 3 విశేష ధర్మం, అంటే ఒక ధర్మాన్ని ఎంత గొప్పగా ఆచరించవచ్చో ఇందులో తెలియజేశారు. ఏమండి, మీరు చెప్పినవన్నీ చాలా బాగానే ఉన్నాయి, కానీ ఇవి ఆచరించాలంటే ఒకటి చూస్తే ఒకటి చాలా కష్టంగా ఉంది. అందుచేత సింపుల్గా మేము ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే మాకు ఏదైనా మార్గం చెప్పండి అంటే, దానికి కూడా ఒక మార్గం చెప్పాడు పరమేశ్వరుడు. ఏమని చెప్పాడు అంటే, రామాయణంలో బాలకాండలో 1వ సర్గలో 98వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమన్నాడు? ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సన్మితం య పఠేత్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే అని వాల్మీకి ఇక్కడ నిర్ధారణ చేశాడు. ఏమిటి దీని అర్థం అంటే, ఇదిగో ఇది వేదముతో కూడుకుని ఉన్నటువంటిది. జీవుడు పుణ్యలోక ప్రాప్తికి, ఆత్మస్థానాన్ని పొందడానికి కావలసినటువంటి సాధనా రహస్యాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. కాబట్టి సాధన ఆచరించి సర్వ పాపముల నుండి విడువబడతారు.
సర్వబంధాల నుంచి విడువబడతారు, పాపాలన్నీ కూడా నశించిపోతాయి. పుణ్యప్రదం కాబట్టి రామాయణాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈశ్వరుడవుతారు అని పెద్దల మాట. అంటే ఎవరు? వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మాట. ఏమంటే మరి రామాయణం లేదు మా ఇంట్లోనూ, భారతం ఉంది, ఉపయోగపడుతుందా అని అడగవచ్చు. అయితే భారతం కూడా ఉపయోగపడుతుంది. ఎలాగా అంటే వేదాల్లో కలిగినటువంటి సర్వ విషయాల్ని కూడా భారతంలో పొందుపరిచాడు వేదవ్యాసుడు. అందుకనే వేదవ్యాసుడు ఏమన్నాడంటే ఏది హాస్తి తత్ సర్వత్రా, ఇక్కడ ఏదైతే ఉందో అది అన్ని చోట్ల ఉంది, బయట ఏదైతే లేదో అది ఇక్కడ ఉండదు. అందుచేత భారతంలో లేనటువంటి ధర్మం అంటూ లేదు. కాబట్టి ఇది వేద సమ్మితమైనటువంటిది కాబట్టి దీన్ని పంచమ వేదం అని పేరు పెట్టారండి భారతానికి. అయితే ఈ పంచమ వేదాన్ని ఇందులో అపర విద్యకు సంబంధించినటువంటి ఆయుర్వేదం, భూగోళం, అలాగే ఖగోళం మొదలైనటువంటి విషయాలన్నింటినీ, ధర్మ అర్థ కామ మొదలైనటువంటి పురుషార్థాల గురించి ఇందులో వివరింపబడ్డాయి. అంతేకాదు పరవిద్యకు సంబంధించినటువంటి ఉపనిషత్తుల సారాంశం అంటే భగవద్గీత. అందుకనే ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అంటాం. అందుకని ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత రూపంలో అందించారు. కాబట్టి భారతం చదివి అర్థం చేసుకుంటే ఎవరైనా సరే బంధరహితుడై ఆత్మస్థానాన్ని పొందుతారు అనడానికి సందేహం లేదు అని వ్యాసుడే స్వయంగా రచించాడు భారతం అనేటటువంటి గ్రంథంలో. ఇక ఏమంటే మా దగ్గర భారతం లేదు, రామాయణం లేదు, భాగవతం ఉంది, అది చదవచ్చునా, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అనుకునేటటువంటి వారికి ఏమిటంటే భాగవతం కూడా చాలా గొప్పది. ఎందుకు గొప్పది అంటే పోతన గారే ఇలా రాశారు, నిగమములు వేయి చదివిన సుగమములు కావు. అంటే 1000 వేదాలు చదివినా అది మీకు అర్థం కాదు సుమా, మీకు పట్టుబడదు సుమా. భాగవతమును నిగమము చదివిన ముక్తి నివసము బుధ. భాగవతం అనేటటువంటి ఈ వేదం కనుక చదివినట్లయితే మీకు ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది. ఎందుకు చెప్పగలిగారు, ఎలా చెప్పగలిగారు ఈ మాట? ఆయన ఏమన్నా దేవుడా? మనలాంటి మనిషి, ఒక వ్యవసాయం చేసుకునేటటువంటి వ్యక్తి. కానీ ఎలా చెప్పగలిగాడు అంటే ఆయన సహజంగా పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞానుసారం ఈ భాగవతాన్ని రాశాడు. అందుకనే చెప్తుంటారు, పలికెడిది భాగవతము అట పలికించెడివాడు రామభద్రుండు, అటనే పలికిన భవహరమగునట, పలికెడ వేరుండుగాడ పలికెడనేలా అని చెప్పేసి. అంటే పలికెడిది భాగవతం. ఇప్పుడు నేను భాగవతం గురించి చెప్తున్నాను. అట పలికించేవాడు రామభద్రుడు. రామచంద్రమూర్తి ఆయనకి సాక్షాత్కారం పొంది ఆయన అడిగాడట, భాగవతం రాయబోయి అని అన్నాడట. అంటే అట పలికించేవాడు రామభద్రుడట, అటనే పలికిన పలుకులు భవహరమగునట. మరి నేను ఏది రాస్తే అది ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటించడానికి ఉపయోగపడతాయట. అందుచేత పలికెద వేరుండుగాదా పలుకగనేగా. ఈ భాగవతం కాకుండా ఇంకొకళ్ళ కథని నేను ఎందుకు చెప్పాలి అని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. కాబట్టి ఇందులో వర్ణించినటువంటి ఏంటంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఏమిటి? మనకి కనిపించేటటువంటి దృశ్యమంతా కూడా ప్రకృతి అంటారు. మరి మనం ఎవరు? ఆత్మ ఎవరు అంటే ద్రష్ట. ఎవడైతే చూస్తున్నాడో ఈ ప్రకృతిని వాడు ద్రష్ట అని చెప్పారు. అయితే వీళ్ళ గురించి స్వానుభవంతో తెలియజేసుకుంటూ ఏ విషయాలైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయాల్ని జాగ్రత్తగా తెలుసుకుంటే అదే బ్రహ్మ విద్య అవుతుంది అని పెద్దల నానుడి. అంతేకాదు
దీనికి ఉదాహరణగా ఏమని చెప్పారంటే సంధ్యోపాసన అని చెప్పారు. సంధ్యావందనంలో మొట్టమొదట గాయత్రీదేవిని ఉపాసిస్తాం, ఆమె యొక్క రూపాన్ని చెప్తాం. ముక్తా విద్రుమహే మనీల ధవళచ్చయైర్ముఖై తీక్ష్ణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికం గాయత్రీం వరదాం అభయం కుశకతాం అని ఆమెని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఆమె యొక్క రూపాన్ని మన మనసులో నింపుకుని ఆమెకి తృప్తికరంగా గాయత్రి ధ్యానం చేసి జపం చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఉత్తమే శిఖరే దేవి భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవి యథాసుఖం అని వదిలిపెట్టేస్తాం, ఆమెను పంపించేస్తాం. అని అంటే ఒకసారి ఆవిడ గురించి తెలుసుకోవడం, ఆవిడ గురించి స్మరణ చేయడం, స్తోత్రం చేయడం, జపం చేయడం, తర్వాత మళ్ళీ ఆవిడ్ని వదిలిపెట్టేసేయడం అనేటటువంటి లక్షణాలు ఇందులో మనకు కనిపిస్తాయి ఈ సంధ్యావందనంలో. అలాగే మనకి రామాయణంలో కూడా రాముడు మొట్టమొదటి సీతాదేవి గురించి తెలుసుకుంటాడు. ఆ అందం తెలుసుకున్న తర్వాత, సీతాదేవి యొక్క గుణగణాలు తెలుసుకున్న తర్వాత ఏ విధంగా సీతాదేవిని పొందాలి అని అనుకుని మనసులోనే సీతాదేవి మీద ఒక రకమైనటువంటి ఆకర్షణ కలిగి ఆయన సీతాదేవిని ధనస్సు ఎక్కబెట్టి సీతాదేవిని పరిణయమాడడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం ఆ సీతాదేవితో కాలక్షేపం చేసిన తర్వాత, సాంసారిక సుఖాలు పొందిన తర్వాత ఆమెని అడవిలో వదిలిపెట్టాడు. అయితే అందరూ చెప్తుంటారు, గర్భిణీ స్త్రీని అడవుల్లో వదిలేయడం న్యాయమా అంటే, రాముడికి తెలియదా ధర్మం? రాముడి కంటే మనకి ఎక్కువ తెలుసా? రాముడు ఆచరించినటువంటి ధర్మాన్ని మనం ఆచరిస్తున్నామా? ఈ ఒక్క మాట అనుకోరు ఎవరు కూడా. కానీ రాముడు అలా వదిలేయచ్చా? అది న్యాయమా? సరే, రాముడు వదిలేశాడు, అది చాలా తప్పు అనుకుందాం. రాముడు చేసినటువంటి ధర్మాన్ని మనం పాటించామా ఎప్పుడైనా? ఏమిటి ఆయన పాటించినటువంటి ధర్మం? ఒక భార్య దగ్గర ఎలా ఉండాలి, తల్లి దగ్గర ఎలా ఉండాలి, తండ్రి దగ్గర ఎలా ఉండాలి, తన శత్రువు దగ్గర ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఆచరించి చూపించినటువంటి వాడు. ఆయన వనవాసానికి వెళ్ళడానికి కారణం ఎవరు? గట్టిగా ఆలోచిస్తే అక్కడ సత్యభామ మాత్రం కాదు, అది సత్యభామ కాదు, ఇది ఎవరు? కైకేయి మాత్రం కాదు. కైకేయి యొక్క పని మనిషి అయినటువంటి మంథర దీనికి కారణం అని మనకు అనిపిస్తుంది. అయితే ఈ మంథరని ఆయన 14 ఏళ్ళు వనవాసం చేసి మళ్ళీ తిరిగి రాజ్యాభిషేకానికి వచ్చినప్పుడు, అయోధ్యకు వచ్చినప్పుడు మొట్టమొదట పలకరించింది ఎవరిని? మంథరని పలకరించాడు. అలా మనం ఒక శత్రువుని ఎప్పుడైనా పలకరించగలమా? మనకు అన్యాయం చేసేసాడని అనుకున్నటువంటి శత్రువుని పలకరించగలమా? ఆ ఒక్క ధర్మాన్ని మనం పాటించలేం, కానీ రాముణ్ణి మాత్రం అడగగలం. ఆయన వదిలేయడం న్యాయమా అని అడగగలం. కానీ ఈ అడిగే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, రాముడు ఎటువంటి వాడో, రాముడి యొక్క గుణగణాలు చెప్పినటువంటి వాడు ఎవడు అంటే ఒక రాక్షసుడు. ఎవడు వాడు? మారీచుడు. ఏమని చెప్పాడు? రామో విగ్రహవాన్ ధర్మ. ఎవరితో చెప్పాడు? రావణాసుడితో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక ధర్మం అనేటటువంటిది ఒక రూపం ధరించి వస్తే అది రాముడే అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి నువ్వు అధర్మం చేయకు, ఆ రాముడికి తప్పు చేయకు, అతన్ని ఎదుర్కోకు అని చెప్పేసి రావణాసుడికి హితవచనాన్ని చెప్పినటువంటి వాడు మారీచుడు. ఆ మారీచుడికి తెలిసినటువంటి ధర్మం మనకు తెలియలేదు ఏమండి. కానీ రాముడు తప్పు చేసేసాడు. అంతేందుకు సాక్షాత్తు సీతాదేవి అడవిలో వదిలిపెట్టేసిన తర్వాత లక్ష్మణుడితో ఏమని చెప్పిందో అవి ఏమైనా చదువుకున్నారా వీళ్ళు? లేదే. అప్పుడు సీతాదేవి ఏమని చెప్పింది? నా రాముడు చక్రవర్తి, ఎప్పుడూ తప్పు చేయడు, సాధారణమైనటువంటి జనుడైనటువంటి ఒక చాకలివాడు అన్నటువంటి మాటను కూడా తాను చక్కగా పరిగణనలోకి తీసుకుని నన్ను విడిచిపెట్టాడు. నిజంగా ఇలాగే చేయాలి అని సీతాదేవి చెప్పినటువంటి మాటలు ఎంతమంది చదువుకుంటారు? ఆ మాటలు అక్కర్లా, సీతాదేవిని వదిలేయచ్చా, ఇది ఒక్కటే.
అంటే రాముడి కంటే కూడా వీళ్ళకి ధర్మాలు ఎక్కువ తెలుసు అన్నమాట అని అనుకోవాలి. అందుచేత ఎప్పుడైనా సరే ఒకరిని విమర్శించేటప్పుడు మనం ఎంతవరకు సరిగ్గా ఉన్నాము అనేది తెలుసుకోగలిగితే అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకని ఎప్పుడూ కూడా విమర్శించడం అనేది పక్కన పెట్టి వారిలో ఉండేటటువంటి మంచి లక్షణాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే ఉత్తముల యొక్క లక్షణం. కాబట్టి భాగవతం చదివితే కూడా బ్రహ్మ విద్య మనకి అలవడుతుంది. ముందర ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్న ఎలా అడగాలో తెలుసుకోవాలి. పరీక్షిత్తుకి తప్ప ఇంకెవరికి ప్రశ్నించడం తెలియదు అని చెప్పేసి అనుకున్నారు. అలాగే ఆ కాలంలో అంటే మనం ఉపన్యాసానికి మొట్టమొదటిలో చెప్పుకున్నాం, మైత్రేయీదేవి ప్రశ్నించింది కాబట్టి మనకి బ్రహ్మ విద్య గురించి కూలంకషంగా తెలుసుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఆమెకి మనం మహర్షి వారు చెప్పినటువంటి దాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి వివరంగా మనం అర్థం చేసుకోగలిగాం. అయితే సారాంశంగా చెప్పుకుంటే పై 3 గ్రంథాలు అంటే రామాయణం, భారతం, భాగవతం అనేటటువంటి ఈ 3 గ్రంథాల్లోనూ కూడా పర అపర విద్యలు సందర్భానుసారంగా చెప్పబడ్డాయి. కాబట్టి ఆ విద్యల్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ అలాగే వాటి యొక్క అర్థాలను తెలుసుకుంటూ ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు బ్రహ్మ విద్యాపారిణులు అవుతారు. సహజంగా మనుషులందరూ కూడా పుట్టుక చావు అనేటటువంటి ఒక వలయంలో ఇరుక్కుపోయి ఉన్నారు. కాబట్టి ఆ వృత్తంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా వృత్రాసురులు అని చెప్పేసి చెప్పాలి. ఎక్కడో లేడు వృత్రాసురుడు అనేవాడు, అందరూ మనమే. అందుచేత ఈ వృత్తాసురుడు అంటే వృత్తంలో ఉన్నటువంటి వలయంలో ఉన్నటువంటి సుఖదుఖాలని ఎలా అధిగమించాలో చెప్పిన వాడు ఎవడు అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. అందుకని శ్రీరాముడిని మనం నిరంతరం స్మరిస్తూ ఉండాలి. అప్పటికి ఏదో ఒక రోజుకి మనకు కూడా ఈ బ్రహ్మ విద్య తెలుసుకునేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఏదైనా చదవాలి అనుకుంటే మొట్టమొదటిసారిగా భారతం చదవాలి, ఆ తర్వాత భాగవతం చదవాలి, ఆ తర్వాత రామాయణం చదవాలి, ఆ తర్వాత ఉపనిషత్తులు, వేదము చదవాలి అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాన్ని చక్కగా అర్థం చేసుకుంటూ చదివితే ఈ బ్రహ్మ విద్య అలవడుతుంది. ఇంతవరకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ పరమేశ్వరుడికి పలికించినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సత్యచారిణీ దేశోऽयं క్షోభరహితः అపుత్రాः పుత్రిణశ్చంతు పుత్రిణశ్చంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.